చంద్రబాబు నాయుడు నీ సూచన చేస్తున్నా, మాది ఎత్తు పల్లాలు ఉన్నది కానీ మీది బాగుంది, మీది విజయనగరం నుంచి శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలు పెడితే చిత్తూరులో నెల్లూరు దగ్గర నాయుడుపేట వరకు నువ్వు గోదావరి జలాలు తీసుకెళ్ళు, నీకు నేను సూచన చేస్తున్నా అని ఈ మొనగాడు పోయి ఆయనకు సలహాలు చెప్పబోయింది. ఆయనకు సలహా ఎందుకు చెప్పినావని నేను అడుగుతలేను. ఈనాడు గోదావరి జలాలలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్ళు అప్పగించి సూచనవు కానీ 3000 టీఎంసీలలో ఒక 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకే ఇస్తే 30 లక్షల ఎకరాలకి ఈనాడు తాగునీరు వచ్చి ఉండేది కదా. ఏం పాపం చేసిన మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ మా కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ళ, మహేశ్వరం లాంటి నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాలు ఇవాళ తాగునీరు సాగునీరుకు అల్లాడుతున్నాయంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా వారిని అడుగుతున్నా. ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు మంజూరు చేసి పక్క రాష్ట్రమోడు మనకు నిధులు ఇచ్చి అనుమతులు ఇస్తే సొంత రాష్ట్రంలో పుట్టి పెరిగిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే చంద్రశేఖరరావు రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నాడో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మేము నాయకులమని చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి 10 ఏళ్ళు అధికారం అనుభవించి అన్ని హోదాలలో సంపాదించుకొని 2014లో 2018లో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడితే 2018 కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి మీరు బీఆర్ఎస్ పార్టీలకు పోయినప్పుడు వారు ఏం చెప్పిండ్రు? రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండ్రు. మరి నిజంగానే అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించుంటే చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనుమతులు నిధులు ఎందుకు తీసుకురాలేదు? ఈ రోజు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిన్నమన్నా వారు వస్తున్నారు, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మీరు చేసిన ద్రోహానికి ఈ ప్రజలను కలిసే నైతిక అర్హత సబితా ఇంద్రారెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లాను చంద్రశేఖరరావు ఎట్లాగూ మనోడు కాదు, చంద్రశేఖరరావు పరాయోడే. చంద్రశేఖరరావు పక్క చూపులే చూస్తాడు, పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఓట్లు సీట్లు అన్ని బీఆర్ఎస్కి ఇస్తే గోదావరి జలాలు మనకు తీసుకొస్తాని చెప్పలే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్ళు ఇస్తా అని ఊరిచ్చి లక్ష్మీదేవి పల్లికాడ భూసేకరణ కూడా చేయలే, ఆడ పెద్ద రిజర్వాయర్ కడతా అని చెప్పిండు. మా రామ్మోహన్ ఎప్పుడు కలిసినా కూడా మనం ఏదైనా చేసి లక్ష్మీదేవి పల్లిలో భూసేకరణ చెయ్యాలి, అక్కడ ప్రాజెక్టు కట్టాలి అని చెప్తున్నాడు. తెలంగాణలో ఎత్తైన ప్రాంతం, నెత్తి మీద కుండ పెట్టుకొని ఒక బొక్క పెడితే ఎట్లయితే మనిషి ఎంత తడుస్తాడో తెలంగాణ మొత్తానికి ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవి పల్లి, అక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు వస్తాయని నేను కాదు చెప్పింది, చంద్రశేఖరరావే చెప్పిండు. మరి ఎందుకు కట్టలేదే? ఎందుకు భూసేకరణ చేయలేదు? అందుకే ఈ వేదిక మీద నుంచి మా రామ్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా లక్ష్మీదేవి పల్లి భూసేకరణ తొందరలోనే సేకరిస్తాం, ఆ ప్రాజెక్టును కట్టడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. అదే కాదు, ఈనాడు ప్రాణహిత చేవెళ్ళ చంద్రశేఖరరావు నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. అందుకే ఈనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టును చిన్న కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి తరలించండి. మంతని పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అందారం ఆడ లిఫ్టులు బ్యారేజీలు కట్టిండు. కానీ మంతని నియోజకవర్గానికి గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిండు. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయినాయి. కేసీఆర్కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, ఆయన కొడుకుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది, ఆయన బిడ్డకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ వచ్చింది, ఆయన అల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది, సడ్డకుని కొడుకు సంతోషరావుకు ఇవాళ 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మాకు మాత్రం గోదావరి జలాలు రాలేదు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో
1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1,000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. అందుకే ఈనాడు వికారాబాద్ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసనసభకు సభాధ్యక్షుడుగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈ రోజు మీరు ఆశీర్వదించిండ్రు, మాకు అవకాశం వచ్చింది. ఆనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని దళితులను చంద్రశేఖరరావు దగా చేస్తే ఇవాళ ఒక దళిత బిడ్డ శాసనసభకే సభాధ్యక్షుడై అక్కడ పైన కూర్చుంటే చంద్రశేఖరరావు మాట్లాడాలంటే గా దళిత బిడ్డనే అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే ముఖం జల్లక ఈరోజు శాసనసభకు వస్తలేడు చంద్రశేఖరరావు. ఆయల్ల దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అన్ని రకాలుగా దోకా ఆయన చేస్తే ఈనాడు ఒక స్పీకర్, 4 మంత్రి పదవులు దళితులకు ఇచ్చి ఈరోజు దళితులకు ఆత్మ గౌరవాన్ని మన పార్టీ, మన ప్రభుత్వం నిలబెట్టింది. సోదరులారా, శాసనసభ స్పీకర్గా వారు అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్థానంలో నేనున్నా. వడ్డిచ్చేది మేమే, మీరు రాసుకోండి. తాండూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తాం, తాండూరుకి కాగ్నా నీళ్లు ఇస్తాం, తాగే నీళ్లు కాగ్నా నుంచి ఇచ్చే బాధ్యత మాది. పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడంతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం. ఇవాళ ఇదే కాదు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మేము మంజూరు చేయించుకున్నాం. 10 సంవత్సరాలు హరీష్ రావు, కేసీఆర్ కుట్ర చేసి తొక్కి పట్టిండ్రు. ఈ మధ్యలోనే భూసేకరణతో పాటు పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చినాయి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలో కృష్ణా నది జలాలను తరలించి 1,50,000 ఎకరాలకు రాబోయే 3 ఏళ్లలో నీళ్లు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. ఇవన్నీ పనులు పూర్తి చేయగలుగుతున్నాము అని అంటే ఇవాళ మన ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ఉంది. వికారాబాదు జిల్లా ప్రజల మనుషులు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈరోజు మన ప్రాంతానికి నీళ్లు, నిధులు మంజూరు అవుతున్నాయి. అంతేకాదు మిత్రులారా, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు చూసిరు. ఎన్ని ప్రాణాలు పోయినావో మీరే కళ్ళతో చూసిరు. ఎన్నోసార్లు చచ్చిపోతున్నప్పుడు మా రామ్మోహన్ రెడ్డి వాళ్ళని పలకరియడానికి మా యాదయ్య గారు అక్కడికి వెళ్ళారు. ఆ కుటుంబాలు ఎంతో ఆవేదన వ్యక్తం చేసినాయి. 10 ఏళ్ళు మంజూరైన, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డును పర్యావరణం పేరు మీద కొన్ని కేసులు పడితే వాళ్లతో పాటు లిటిగేషన్లు ఆనాడు బీఆర్ఎస్ నాయకులు చేరిన. ఒక్కరోజు కూడా అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ రోడ్డు పూర్తి చెయ్యాలనే ప్రయత్నం చేయలే. నేను వచ్చిన తర్వాత పదే సమీక్షలు చేసి మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పిన, ఏ విధంగానే నా పిటిషన్ వేసిన వాళ్ళను తీసుకురా, వాళ్ళని మాట్లాడు, వాళ్ళు ఏం సమస్య చెప్తుండ్రో అడుగు, ఆ సమస్యను పరిష్కరిద్దామని చెబితే ఒక్కడికి 10 సార్లు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళని నా దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి ఈనాడు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు ఎంత వేగంగా జరుగుతుందో మీ కళ్ళతో చూశారు. మొన్నటికి మొన్న రోడ్డు మీద టిప్పర్లో కంకర తీసుకుపోయి ఆర్టీసీ బస్సు మీద పడితే 40 మంది పైగా చచ్చిపోయారు. ఈ పాపం చంద్రశేఖరరావుది కాదా? ఈ పాపం సబితా ఇంద్రారెడ్డిది కాదా? ఒక్కనాడైనా రామ్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఆ పిటిషన్ లేచిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే మంత్రిగా ఇన్ని ప్రాణాలు మిగిలేవి కదా? మీరు చేసిన పాపం కాదా? మీరు పాల్పడ్డ హత్యలు కాదా? పేదోళ్ళ ప్రాణం పట్ల మీకు విలువ లేదనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదే కాదు, ఈరోజు మన్నెగూడ నుంచి తాండూరు పోవాలంటే 2-3 గంటలు పట్టే, మోకాళ్ళంత గుంతలు ఉండే. ఇప్పుడే మా మనోహర్ని అడిగిన, ఏం మనోహర్ పరిస్థితి అని. లేదన్నా వేగంగా పనులు జరుగుతున్నాయని. ఇవాళ వికారాబాద్ నుంచి తాండూరు, మన మన్నెగూడ నుంచి తాండూరు పోవడానికి ప్రత్యేకమైన రోడ్డు ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఎన్ని నిధులు కావాలన్నా తాండూరు ఆ రోడ్డును పూర్తి చేసి సంవత్సరం తిరిగే లోపల తాండూరు ప్రజలకు ఒక మంచి రోడ్డు ఇచ్చే బాధ్యత
ఈనాడు మన ప్రభుత్వం తీసుకుంటది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, RRR ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో మన రంగారెడ్డి జిల్లాలో ఒకనాడు ఏ పరిస్థితి లేకుండే. ఎకరం భూమి అమ్మాలంటే తల తాకట్టు పెట్టే పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత 1,00,000 వలకని భూమి కోటి అయింది, కోటి భూమి 10 కోట్లయింది, 10 కోట్ల భూమి ఇవాళ 100 కోట్ల రూపాయల విలువ పెరిగింది. ఇవాళ 100 కోట్ల కంటే కూడా మన రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూత భూమి దొరకలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లతోని ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని మంజూరు చేయించినాం. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది, రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా మన జిల్లా నిలబడబోతుంది. ఇవన్నీ పనులు కూడా ఇవాళ మనం చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు మనం అధికారంలో ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. అందుకే మిత్రులారా, పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మన గల్లీలో లేదా మన కాలనీలో పనులు జరగాలంటే కౌన్సిలర్ మనోడై ఉండాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఎమ్మెల్యేతోని మన మంత్రి దగ్గర పోయి కూర్చొని నాకు ఇది కావాలి అని అడిగేటోళ్ళు ఉంటేనే కదా సమస్య పరిష్కారం అయ్యేది. కాలే యాదయ్య రోజుడిసి రోజు నా దగ్గరకు వస్తాడు. రోడ్డు గురించో, మోరీ గురించో, వీధి లైట్ల గురించో. ఆయన మున్సిపాలిటీలే కాదు ప్రతి గ్రామానికి రోడ్ల కోసం యాదయ్య పొద్దున్నే నిద్ర లేవంగానే మాకు యాదయ్య గారు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు. సార్ నువ్వు ఎట్లనైనా ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరికి పోయే పరిస్థితి లేదు అని. అంటే ప్రజలకు పని చేయాలన్న ఆలోచన చిత్తశుద్ధి ఉంటే పనులు పరిష్కారం అవుతాయి. అడగంది అమ్మైనా అన్నం పెట్టడని చెప్పారు. మరి ఇవాళ అడగకుండా పనులు జరుగుతాయా? ఇవాళ మూసీ ప్రక్షాళన మనం చేసుకుందాం అనుకుంటున్నాం. అనంతగిరి వికారాబాద్ కొండల్లో పుట్టిన మూసీ నది, ఈసా నది ఈరోజు ఒక పక్కన గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి ఈరోజు మనకు బాపు ఘాట్ వరకు రెండు కలిసి ప్రవహిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ నగరం నుంచి కృష్ణా నదిలో కలిసే వరకు నల్లగొండ జిల్లా వాడపల్లి వరకు పోతున్నది. మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు లేదు చెయ్యడానికి వీలు లేదు. ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మన వాళ్ళు పోయి మూసీలో ఉన్న కాలనీలలో వండుకున్నారు. వరదొచ్చినప్పుడు నేను అడిగిన, మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి, చూద్దాం, మూసీలో కొట్టుకుపోయి కృష్ణాలో తేలుతారు పోండి అని. ఎవడు అక్కడి దిక్కుపోలే. ఎంతసేపు చేసే అభివృద్ధికి కాళ్ళల్లో కట్టెబెట్టాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనే లేదు.